ఆల్మోస్ట్ 3.5 ఇయర్స్ తర్వాత ప్రెగ్నెంట్ అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. హ్యాపీనెస్ ఫీల్ అయ్యేలోపే లో లయింగ్ ప్లెజెంటా అని చెప్పారు. లో లయింగ్ ప్లెజెంటా నుంచి లిటిల్ బిట్ స్ట్రెస్ అవుట్ అయ్యేలోపు బ్లీడింగ్ స్టార్ట్ అయింది. నా లైఫ్ మొత్తం టర్న్ అయిందనమాట. ఆల్మోస్ట్ 10:30, 11 ఆ టైంలో నాకు లైట్ బ్లీడింగ్ అనిపించింది. సో ఈ వీడియోలో నేను నా జర్నీ, నాకు వచ్చిన బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఏంటి, హాస్పిటల్లో అడ్మిట్ అయిన నా ఎక్స్పీరియన్స్ ఏంటి, అండ్ ఇంపార్టెంట్లీ ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్న ప్రతి అమ్మాయికి యూజ్ అయ్యేలా నేను చెప్పాలనుకుంటున్నాను. ఐఎమ్ నాట్ ఏ డాక్టర్, బట్ ఐఎమ్ ఏ మదర్, ఏ ఉమెన్ who went through this pain, fear and prayers. So let's talk everything: medical facts, emotional support and solutions. So let's begin. Firstly, what is normal and what is not normal in bleeding? ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ జరగడం అంట కామన్ కాదు, బట్ కొన్నిసార్లు ఇట్స్ నాట్ డేంజరస్ అనమాట. డిఫరెన్స్ ఏంటి? స్పాటింగ్ వర్సెస్ బ్లీడింగ్ అవ్వచ్చు. పింకిష్ ఆర్ బ్రౌనిష్ డిశ్చార్జ్ కనిపిస్తే యూజువల్లీ లైట్, బట్ మానిటర్ చేయాలి. బ్రైట్ రెడ్ బ్లడ్, క్రాంప్స్, క్లాట్స్ ఉంటే మాత్రం చాలా డేంజర్ సిగ్నల్ అనమాట. మనకి డేంజరస్ సిగ్నల్స్ ఇస్తుందని మనం అర్థం చేసుకోవాలి. ఈ డిఫరెన్స్ని మనం ఇగ్నోర్ అస్సలు చేయకూడదు. అది స్పాటింగ్ అయినా బ్లీడింగ్ అయినా వెంటనే మనం వెళ్ళి కన్సల్ట్ అవ్వటం బెస్ట్ అనమాట. టైప్స్ ఆఫ్ బ్లీడింగ్. అసలు నేను 2nd మంత్లో ఉన్నప్పుడు బ్లీడ్ స్టార్ట్ అయింది. టెన్షన్లో హాస్పిటల్కి వెళ్ళాను. ఆల్మోస్ట్ నేను రీచ్ అయ్యేసరికి 12 అయింది. ఆ టైంలో డ్యూటీ డాక్టర్స్ ఉన్నారు. అంటే గైనిక్ 24/7 ఉంటారనమాట. సో గైనిక్ వెంటనే వచ్చారు. నాకు చెక్ చేసి ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అండ్ కొంచెం అడ్మిట్ అవ్వమన్నారు. ఆల్మోస్ట్ 3 days ఉన్నాను. దిస్ మైట్ బీ ఎ థ్రెటన్ మిస్క్యారేజ్. రేపు పొద్దున్న నేను స్కాన్ చేసేంతవరకు, స్కాన్ అవైలబిలిటీ లేదా ఆ టైంలో, స్కాన్ చేసేంతవరకు నేను అసలు చెప్పలేనన్నారు. ఆ వర్డ్ విన్నాక అసలుకే ఏడుస్తున్న నాకు బాగా నా లెగ్స్ షేక్ అవ్వడం, చేతులు, ఫుల్ టెన్షన్ అనమాట. ఆ టైంలో డాక్టర్ కనుక వెయిట్ చేయండి చూద్దాం అని మనల్ని కన్సోల్ చేయాలి. ఒక పేషెంట్ అసలే కంగారుగా భయంగా ఉన్న పేషెంట్కి కన్సోల్ చేయాలి, ధైర్యం చెప్పాలా, కాన్ఫిడెంట్ ఇవ్వాలి. బట్ నాకేం చెప్పారంటే, నేను నెక్స్ట్ డే స్కాన్ చేసేంతవరకు అస్సలు చెప్పలేను అన్నారు. నెక్స్ట్ డే స్కాన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను ఫాస్ట్గా. అసలు నిద్ర అనేది పోలేదు, ఏడుస్తూనే ఉన్నాను, ప్రేయర్ చేస్తూనే ఉన్నాను. చాలా పెయిన్ఫుల్ ఉందన్నమాట. సో ఆల్మోస్ట్ 10:30, 11, 12 అయింది. ఇంకా నన్ను పిలవట్లేదు, ఇంకా ఎక్కువ టెన్షన్. సో తీరా స్కాన్ చేశారు. ఆల్మోస్ట్ 12:30 ఆ టైంకి స్కాన్ చేసి, వెరీ నార్మల్, నువ్వు అసలు టెన్షన్ ఏం పడద్దు, నువ్వు ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు. అసలు చాలా కోపం వచ్చింది డాక్టర్ మీద. నిన్న నైట్ ఉన్న డాక్టర్